జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరస్థిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమో శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు కానీ మన బాధలు కానీ కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి మూడో పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ మూడో పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా నాలుగో పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి ఆళిమలక్కన్నా అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్య దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్ని కూడా చెప్తుంది. ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఐదో పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే,
ఏమండరా, ఏమిటి మాటలు? కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా మీరు. పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందని మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా మనం, ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం, వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపటం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది అమ్మ. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసురంలో లేపుతారు. ఓ తేజశాలిని రా అమ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసురంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుని వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది, అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసురంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసురంలో మాట్లాడుకుంటే ధ్యానంలో పరాకాష్ఠ నొందిటినటువంటి గోపిక ఈ రోజు లోపల పడుకుని ఉంది. 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమెను లేపుకు తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ పాసురంలో ధ్యానంలో పరాకాష్ఠ నుండి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కును మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి ఆ అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసురంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ పాసురంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. మనమ్మ గోదామాత ఆండాళ్ళ తల్లి 11వ పాసురంలో తిరుమంగయాళ్వార్ భావాలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికని అమ్మ
ఎంత ప్రయత్నం చేస్తూ గోపబాలికలతో పాటు ఎంత చక్కగా ఉదాహరణలు ఇస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే 11వ పాసురంలో మేమంతా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా లోపల పడుకుంటావా? ఆ నీలమేఘశ్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా, నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఆ ఉదాహరణలతో తిరుమంగయ్యాళ్వార్ భావాలకు చెందినటువంటి ఆ గోపబాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడితో 11వ పాసురం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇక 12వ పాసురంలో మనమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తోంది. లోపల పడుకున్నటువంటి కృష్ణ ప్రేమలో మునిగి ఉన్నటువంటి గోపబాలిక దగ్గర అమ్మ అత్యద్భుతంగా రాముని యొక్క గుణాలను కీర్తిస్తుంది. ఆ కారణం చేతైనా లోపల పడుకున్నటువంటి కులశేఖరాళ్వారు వ్యక్తిత్వం కలిగినటువంటి గోపబాలిక బయటకు వస్తుందేమో అని చూశారు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఆ గోపబాలిక అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది. అక్కడికి 12వ పాసురం అవుతుంది. ఇంకా 13వ పాసురం, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. ఏమమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా? నువ్వు లేడి చూపుల దానా, నువ్వు పడుకుంటే ఎలాగా? గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి. మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లని నీటిలో నీట మునిగి స్నానం చేసి పాంట్ మీద పడుకుంటావా? ఏమిటమ్మా ఇది సుకుమారి, నీ కపటాన్ని వీడి రావమ్మారా అనగానే ఆ బాలిక కూడా వచ్చి ఆ గోపబాలిక కూడా అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడికి 13వ పాసురం కూడా పూర్తి చేసుకుని అమ్మవాళ్ళు మరొక గోపబాలికని లేపడానికి 14వ పాసురం పాడటానికి అమ్మవాళ్ళు ఉద్యుక్తులవుతున్నారు. ఈరోజు 14వ పాసురంలోకి అమ్మ అడుగెడుతోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాలంటే 14వ పాసురంలో ఈ 14వ పాసురంలో ఉన్నటువంటి గోపబాలిక ఈ వ్రతం చేస్తున్నాము ధనుర్మాస వ్రతం అనగానే ఇది వరకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చింది? ఈ లోపల పడుకున్నటువంటి అమ్మాయి, ఏమండరా మీ అందరికన్నా నేనే వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తలుపు తట్టి నేను లేపుతాను మిమ్మల్ని, మీరెవరు కంగారు పడకండి, మీరు చక్కగా పడుకోండి. నేను ఆ సమయం అవ్వంగానే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో లేపి ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ మనం అందరం వెళ్దాం, నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళని నేను లేపుతాను అని అందరికీ హామీ ఇచ్చింది. ఆ అమ్మాయి హామీగానే ఉండిపోయింది, కానీ ఆ అమ్మాయి ఎవరింటికి రాలా. అమ్మ వాళ్ళు అందరూ లేచి వస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ గోపబాలిక, అంటే అందరికంటే ముందు మిమ్మల్ని లేపుతాను హామీ ఇచ్చినటువంటి ఆ గోపబాలిక ఇంటికి చేరుకుంటారు మన అమ్మ ఆండాడు తల్లి వాళ్ళు. అప్పుడు అంటుంది మన అమ్మ, అందరికంటే ముందు నేను మేలుకుంటాను, మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి నిద్రలో మునిగి తేలుతున్నావా అని అనటానికి సందర్భంగా ఉన్నటువంటి రోజు ఈరోజు పాసురంలో. ఈరోజు అమ్మ ఆ మాటలతో లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపబోతోంది. అయితే ఈ లోపల పడుకున్నటువంటి గోపబాలిక యొక్క భవనం చాలా విశాలమైన భవనం అండి. ఆ భవనం వెనుక పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలో ఒక అందాల కొలను ఉంటుంది. ఆ కొలంలో కలువులు తామర పూలు, ఒక అద్భుతమైన సన్నివేశాన్ని అమ్మ అద్భుతంగా చిత్రీకరిస్తూ మన కళ్ళ ముందు ఉన్నట్టుగా అమ్మ గానం చేస్తుందండి, పాసురాన్ని గానం చేస్తుంది. అయితే లోపల పడుకున్నటువంటి బాలిక సామాన్యమైన గోపబాలిక కాదు. సామాన్యమైన గోపబాలిక అయితే అసలు అమ్మ వెళ్ళేదే కాదు. ఇక్కడ లోపల పడుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆళ్వారు. ఆమె ఏ భావాలు కలిగినటువంటి ఆళ్వారు అంటే తొండరప్పొడి ఆళ్వారు. ఈ తొండరప్పొడి ఆళ్వారు గారు చాలా గొప్ప ఆయనండి. ఆయనే విప్రనారాయణుడు అంటూ ఉంటాం మనం. ఈయన లోపల పడుకున్నటువంటి గోపబాలిక విప్రనారాయణ యొక్క లక్షణాలు కలిగినటువంటి గోపబాలిక. కానీ ఏదేమైనా అమ్మ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఈ పాసురంలో మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తుందండి. చాలా అద్భుతమైన పాసురం ఇది. ఉన్న పాసురాల్లో ఈ 14వ పాసురం చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే లోపల విశాల భవనంలో పడుకొని అందమైన తోట ఉండి అందమైన కొలనుంది. ఆ కొలంలో కలువులు తామర పూలు అందంగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ లోపల పడుకుంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని లేపడానికి అమ్మవాళ్ళు ఏ విధంగా మన ఆండాళ్ళ తల్లి పాసురం చేసిందో గానం చేసిందో తెలుసుకుని మనం కూడా అమ్మతో పాటు గానం చేసి ఆ తర్వాత దాని గురించి ఆ పాసురం గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
உங்கள் புழைக்கடை தோட்டுத்துவாவியுள் நெங்குள் நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போங்கின்றான் எங்களை முன்னம் எடுப்பவான் வாய் பேசும் நங்காய் இழிந்திராய் நாணாதாய் நா உடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கையன் கண்ணா நெப்பாடேலூர் எம்பாவாய். నీ పెరటి తోటలో ఆ నడిమి బావిలో, నీ పెరటి తోటలో ఆ నడిమి బావిలో కమలాలు పూసినవి, కలువలు కనుమూసినవి, కాషాయములు దాల్చి కదలిరదె జియరులు, కుంచెకోలల కోవెలలు తిరువంగ మున్ముందు మమ్ములను మేల్కొన పెదనంచు ఓ పూర్ణ భీరములు ఆడి నీవు మాట మరిచితివే ఓ లజ్జావిహీన శంఖ చక్రధరుని పంకజనేత్రుని విశాల బాహుని నామము పాడగరావే ఓ మధుర భాషిణి జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము. ఈ పాసనంలో అమ్మ గొప్ప గొప్ప పోలికలు పోలిస్తూ ఇంకో మాట ఏంటంటే కొంచెం కటువుగా కూడా ఇందులో మాట్లాడుతుంది. ఆ మాటలకి ఆ పడుకున్నటువంటి గోపబాలికి వస్తుందేమో అని. ఎందువల్లంటే విప్రనారాయణ యొక్క స్థాయి అంటే తొండరప్పొడి ఆళ్వారు లక్షణాలు కలిగి ఉన్నటువంటి గోపబాలిక. అటువంటి గోపబాలికని తీసుకెళ్తేనే శ్రీకృష్ణుడి యొక్క కరుణా కటాక్షాలు వీళ్ళ మీద ఉంటాయి. అందువల్ల అమ్మ ఎంత కష్టమైనా నిష్ఠూరంగా మాట్లాడేనే సరే వాళ్ళని తన త్రోవలోకి తెచ్చుకోవాలని అమ్మ చాలా చక్కటి ప్రణాళిక వేస్తూ అందరినీ సంసిద్ధులను చేసింది. అమ్మ ఇదంతా కూడా మనందరి గురించే కదండి అమ్మ చేసేటటువంటి వ్రతము. తన స్వార్థం కోసం అమ్మ మన ఆండాళ్ళ తల్లి చేయలా. అందరూ బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చేసిన వ్రతం ఈ తిరుప్పావై. కేవలం తన స్వార్థానికి ఇంట్లో తలుపులేసి కూర్చుని వ్రతం చేయట్లేదు అమ్మ. మనందరూ బాగుండాలి, తను బాగుండాలి. ఆ ఉద్దేశంతో అమ్మ అందరినీ లేపుకు తీసుకెళ్తోంది. లేకపోతే ఈ లోపల పడుకున్నటువంటి ఈ విశాల భవనంలో పడుకున్నటువంటి ఈ అందమైన కన్నులు కలిగినటువంటి ఈ గోపాలికని తీసుకెళ్తే ఎంత, తీసుకెళ్ళకపోతే ఎంత. కానీ అమ్మ అలా అనుకోరా. ఈ అందమైన కన్నులు కలిగినటువంటి గోపబాలిక విప్రనారాయణుడి యొక్క లక్షణాలు అంటే తొండరప్పొడి ఆళ్వారి యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటి గోపబాలిక. ఆవిడ్ని తీసుకెళ్తేనే ఆ శ్రీకృష్ణుడి యొక్క కరుణా కటాక్షాలు వస్తాయి అనే ఉద్దేశంతో నమ్మకంతో అమ్మ లేపడం మొదలుపెట్టిందనమాట. అమ్మ ఏమంటోంది చూసావా, తామర పూలు వికసిస్తున్నాయి ఓ పిల్ల, కలువు పూలు ముడుచుకుపోతున్నాయి. తెల్లవారిందమ్మా, ఇంకా పడుకుంటావేంటి నువ్వు? లే, ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుసలున్న సన్యాసులు దేవాలయానికి ఆరాధన చేయడానికి వెళుతున్నారు. చక్కటి సమయం, తెల్లవారుజామున ఎంత ప్రశాంతంగా ఉంది. నువ్వేం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ముందుగా లేచి మమ్మల్ని అందరినీ లేపుతానని మాట ఇస్తావా? మాట ఇచ్చి తప్పుతావా? ఏమిటమ్మా ఇదే, అంత ముద్దు నిద్ర నీకు? సన్యాసులు దేవాలయానికి వెళ్ళిపోతున్నారు ఆరాధన చేయడం కోసం. చూసావా ఎంత చక్కగా ఉందో వాతావరణము? తామర పూలు వికసిస్తున్నాయి, కలువు పూలు ముడుచుకుంటున్నాయి. మమ్మల్ని లేపుతానని హామీ ఇచ్చి నువ్వు పడుకుంటావా? మాట తప్పుతావా? ఓ సిగ్గులేందానా, ఏమిటమ్మా అది అని కొంచెం పరుషంగా సిగ్గులేందానా అంటుంది. అంటే లోపలున్న గోపబాలికని ఎలాగైనా సరే నయానా భయానా అయినా సరే తీసుకురావాలి అమ్మ మాటగాడితాను అనమాట. మంచి మాటగాడిదానివే నువ్వు, ఓ పరిపూర్ణురాలా, ఆజానుబాహు పుండరీకాక్షుడు చక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తుంటే నువ్వు పడుకుంటావా? మన అందరం కలిసి ఆ ఆజానుబాహుణ్ణి పుండరీకాక్షుణ్ణి శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి కీర్తిద్దాం. రావమ్మారా, ఏమిటమ్మా ముద్దునిద్ర నీకు అనగానే సిగ్గులేందానా, ఓ మంచి మాటగారిదానా, ఓ పరిపూర్ణులాదానా అంటే
అక్కడ నిందాస్థుతులు అంటారు చూసారా, అలాగ అమ్మ ప్రయత్నం చేసింది లోపల ఉన్న గోపబాలికను లేపడానికి. సిగ్గులేందానా అంటూనే మంచి మాటగారిదానా ఓ పరిపూర్ణురాలా అనగానే అక్కడ లోపల ఉన్నటువంటి గోపబాలికను తిడుతోందా పొగుడుతోందా అన్న అనుమానం పక్కన ఉన్న గోపబాలికలకు వచ్చింది. అమ్మ యొక్క తెలివితేటలు అలా ఉంటాయి. అంటూనే ఆజానుబాహుడు పుండరీకాక్షుడు శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణని మేము కీర్తిస్తున్నాం తల్లి, నువ్వు కూడా మాతో రా తల్లి అని అమ్మ అటు వినయాన్ని అటు కోపాన్ని అన్నిటినీ ఒకే పక్షంలో తీసుకెళ్తూ అమ్మ మాట్లాడటం వలన లోపల ఉన్నటువంటి గోపబాలికి కూడా వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది. అయితే ఈరోజు గోపిక అంతర్యామి ఉపాసనము చేయుచుంటుంది లోపల. అంటే మన శరీర భవనంలో వెనుక ఒక తోట ఉంది, అది ఆరామం అంటారు. అనగా భగవంతునితో విహరించే స్థానం. అదే మన వెన్నుపూసలో ఉండే చైతన్య ప్రసరణ మార్గము, దాన్నే నాడీ మండలము అంటారు. ఎంత చక్కటి విశేషణము చూసారా. మన శరీర భవనంలో ఒక తోట ఉంటుంది, ఆ తోటే అందులో అది ఒక ఆరామం. ఆ భగవంతునితో విహరించే స్థానం అదే. అదే మన వెన్నుపూసలో ఉండే చైతన్య ప్రసరణ మార్గం, దాన్నే నాడీ మండలం అంటాం. అది మన నాభి క్రింద నుండి శిరస్థానం దాకా వ్యాపించి ఉంటుంది ఈ నాడీ మండలం అనేది. దానిలో మనం ప్రయాణం చేసి లోనున్న మన లోపలున్న భగవత్తత్వాన్ని దర్శించాలి. అట్లా సుషుమ్నాడిలో ప్రయాణిస్తున్న వాడిని ఆత్మారాముడు అంటారు. ఆత్మారాముడు అంటే ఇదే విధానం. సుషుమ్నాడిలో ప్రయాణిస్తున్న వాడిని ఆత్మారాముడు అంటారు. ఆరామం అంటే తోట. ఆత్మయందే తోటలో విహరించినట్లు విహరించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆత్మారాములే. ఆ తోట మధ్యలో ఒక కొలను, దానిలో పద్మాలు వికసిస్తున్నాయి. నాడీ చక్రములనే హఠయోగ పరిభాషలో పద్మములు అంటారు. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అని 7 పద్మాలు వికసించి ఉన్నాయి. అనగా జ్ఞానకేంద్రియములు వికసించినవి అని అర్థం. అనగా ఆత్మారాముని ప్రయాణమునకు అంతయు అనుకూలంగా ఉన్నదని ఇక్కడ అర్థం. ఇక కలువలు ఇంద్రియాలతో లెక్క. అమ్మ ఇక్కడ కలువలు పోల్చిందంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలతో పోల్చినట్లు లెక్క. అవి విషయమును అనుభవింపజేసి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అవి ముడుచుకున్నవి అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన జ్ఞానేంద్రియాలు బాహ్య విషయములే వైపు ప్రసరించడం లేదు అని గోదామాత ఇక్కడ చెప్తోంది. మన బాహ్యేంద్రియాలన్నీ కూడా కేవలం శ్రీమన్నారాయణ తత్వం మీదే ఉన్నాయి, బయటికి ప్రసరించట్లేదు అని గోదామాత సుస్పష్టంగా చెప్తోంది. తామరలు వికసిస్తున్నాయి అనడంలో ఇంకొక అర్థం కూడా ఉంది. నీటిలో క్రిందనే ఉండి పైనున్న సూర్యుని వైపు చూచి వికసిస్తుంది తామర పువ్వు. మనం ఈ సంసారంలో ఉండి సంసారంలోనూ పెరుగుతూ దాని వలనే పోషింపబడుతూ పైనున్న భగవాన్ వైపు ఒక్కసారి చూసి వికసించిన స్థితి కలిగిందే మనము తామర పువ్వులాగా వికసించినట్లు లెక్క. ఎంత చక్కటి ఉపమానాలు అమ్మ చెప్తోందండి. నిద్రిస్తున్న ఈనాటి గోపికను అమ్మ ఏమని పెడుతోంది? నంగాయ్ అంటే పరిపూర్ణురాలా అంటోంది. ఏమిటా పరిపూర్ణత? ఎందుకు అమ్మ పరిపూర్ణత అంది? ఆమె పరిపూర్ణ కృష్ణానుభవంలో మునిగి ఉంది. కృష్ణుడు వెనక నుంచి వచ్చి ఆమె కన్నులను మూసి ఆమె తల నుండి తన శిరస్సును వంచి కన్నులను విశాలము చేసుకుని ఆమె సౌందర్యము చూసి ఆనందపడుతున్నాడు. అప్పుడు ఆమె కన్నులు కలువులైనాయట. అవి ముడుచుకున్నవి, కలువులై అవి ముడుచుకున్నాయి. కృష్ణుని కన్నులు పద్మములు, అవి వికసిస్తున్నాయి. ఆ పద్మాలకి ఆ కలువులకి ఉన్నటువంటి అర్థాన్ని అమ్మ అత్యద్భుతంగా పోలుస్తోంది. చూసారా? స్త్రీ నేత్రమును కలువలతోనూ పురుషుని నేత్రమును పద్మములతోనూ నిజానికి పరిపాటి కదండి మనం పోల్చడం. పురుషుడి యొక్క నేత్రాలు చాలా పద్మాలతో పోలుస్తాం, మన స్త్రీ యొక్క నేత్రాలని కలువలతో పోలుస్తాం. ఇది ఎక్కడైనా సహజం. అష్టాక్షరీ మహామంత్రమే ఆమె పెరటి తోట కింద మనం మాట్లాడుకుంటాం. అక్కడ పెద్ద పెరటి తోట ఉందని మనం మాట్లాడుకున్నాం. అది ఏంటయ్యా అంటే అష్టాక్షరీ మంత్రమే. అందులోని కొలను
అష్టాక్షరీ మంత్రంలోని మధ్యపదం. అష్టాక్షరీ మంత్రంలో మధ్యపదము నమః అనగా ఏంటి? నేను కాదు అని అర్థం. మన అమ్మ మొట్టమొదటి పాసు నుంచి చెప్తోంది నమః అంటే నేను కాదు, దేహమే నేనని భావాన్ని, నేను పొందే ఫలము నాదే అనే భావాన్ని, నేను స్వతంత్రులను అనే భావాన్ని ఇది పూర్తిగా కడిగి వేసేస్తుంది ఈ నమః అనే పదం. స్వాతంత్రము కలుపు, పారతంత్ర్యము తామరపు. మొదటిది సంకోచిస్తే రెండోది ఏమొస్తుంది? వికసిస్తోంది. ఈ లక్షణాలకు లక్ష్యం నేటి మన లోపల పడుకున్నటువంటి గోపబాలిక. కాషాయాలు ధరించి సన్యాసులు కోలలను చేతబూని ఆలయాలు తెరచి ఆరాధన చేయుటకు వెళ్తున్నారు అని అమ్మ చెప్తోంది. అంటే కాషాయములు దేనికి సంకేతాలండి? వైరాగ్యానికి సంకేతాలు. సన్యాసులు అంటే జియర్, తెల్లని పలువరుసలు కలిగి ఉన్నారు అంటోంది. వారికి ఆహార శుద్ధి, వాక్శుద్ధి రెండు ఉన్నాయి. శిష్యుల ఉపదేశముచే తమ హృదయస్థానమునందుండు పరమాత్మను వాళ్ళు తెలుసుకోగలరు. ఆ ఉపదేశమే ఆలయముల తలుపులు తెరుచు కుంచెకోల అంటారు. ఈ ఆచార్య ఉపదేశ ముద్ర ఏంటయ్యా అంటే ఓంకారం వలె ఉంటుంది. చూపుడు వేలును బొటన వేలుతో చేర్చి ఉంచుట, దీన్ని ఏ ముద్ర అంటారంటే చూపుడు వేలును బొటన వేలుతో చేర్చినట్లయితే దాన్ని ఉపదేశ ముద్ర అంటారు. చూపుడు వేలు జీవాత్మను, బొటన వేలు దేన్ని? పరమాత్మను సూచిస్తుంది. అంటే ఇప్పుడు చూపుడు వేలుతో బొటన వేలు చేర్చడం ఉపదేశం. అంటే చూపుడు వేలు జీవాత్మ, బొటన వేలు పరమాత్మను సూచిస్తోంది. అంటే జీవాత్మను పరమాత్మతో చేర్చుటయే ఆచార్యులు చేసేటటువంటి ఖచ్చితమైన ఉపదేశ ఫలంగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు శ్రీరంగము, తిరుమల ఉన్నకు ప్రసిద్ధ దివ్య దేశములందు జీర్లే భగవదారాధన జరిపించే అధికారులుగా ఉంటారు. అంటే సన్యాసుల వలె అధికారులుగా ఉంటారు. ఈరోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపబోతోంది. ఆ లేపేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే విప్రనారాయణులు వారు. వీరిని తొండరప్పొడి ఆళ్వార్ అంటారు. ఇక్కడ తొండరప్పొడి ఆళ్వార్ అంటే తొండర్ అంటే అర్థం ఏంటి? భక్తులు అని అర్థం. అడి అంటే పాదములు, పొడి అంటే రేణువు, అంటే భక్తుల పాదముల రేణువు అని అర్థం. అంటే భక్తాంగ్రి రేణువు అంటారు సంస్కృతంలో మాట్లాడుకోవాలంటే. వీరు మహాభక్తులు. బ్రహ్మచర్యాన్ని అవలంబించి వేదాంగాలు చదివి తుదకు భగవంతునికి పుష్పమాల కైంకర్యము కన్నా మించింది లేదని ఎంచి తాము పుట్టిన ఊరు వీడి శ్రీరంగం సమీపమున ఒక పుష్పవనాన్ని పెంచి అతడ తాముండి శ్రీ రంగనాథునికి పుష్ప కైంకర్యమును భక్తి శ్రద్ధలతో చేసేవాడు ఈ విప్రనారాయణ. అయితే ఒకరోజు దేవదేవి అనే ఒక వేశ్య ఆ ఊరు వస్తుంది. అంటే ఈయన ఉన్నటువంటి ఊరు వస్తుంది. అది కదంబనగరము అంటారు. ఆమె కదంబనగరం వెళుతూ దారిలో దాహం తీర్చుకున్నటకు విప్రనారాయణ వారి పుష్పవనానికి ప్రవేశిస్తుంది ఆ దేవదేవి అనే వేశ్య. అతడ విప్రనారాయణ వారిని చూసి మనసు పడుతుంది. ఆ బ్రహ్మచారి 6 మాసాల్లో తన వశం చేసుకుంటానని తన పక్కన ఉన్నటువంటి అక్క అలివేణితో చెప్తుంది, పందెంగా వస్తుంది. అప్పుడు అలివేణి అంటుంది, ఏమిటమ్మా ఆయన అంటే ఏమనుకుంటున్నావు? విప్రనారాయణుడు అయినా స్వామికే కైంకర్యం తప్పించాని ఎవరితోనూ మాట్లాడు, ఆడవాళ్ళకి ఆమడ దూరంలో ఉంటాడు. కాబట్టి నువ్వు దేవదేవి అంటే వేశ్యవి, నువ్వు ఆయనతో వెళ్ళటం అనేది చాలా పొరపాటు. అంటే అలా కాదు, నేను నీతో పందెం కాస్తున్నాను, ఆయన నా వెంట పడే విధంగా నేను చేసుకుంటాను. అబ్బాబే తప్పమ్మా, అలాంటి వాళ్ళ జోలి వెళ్ళకూడదు మనం అంటే ఏమి కాదు, నా అందం ముందు ఆయన నాకు వశం అవ్వాల్సిందే అని. సరే ఇలా ఒప్పందం చేసుకుంటారు. ఒక విరాగినిగా వేషం కట్టి విప్రనారాయణ యొక్క పుష్పవనంలో నిర్వహణలో సేవ చేసేదానిగా తెచ్చిపెట్టుకున్న వినయంతో విప్రనారాయణ వారి దగ్గర చేరుతుంది. విధి బలీయమైంది కాబట్టి విప్రనారాయణ వారు ఒకానొక రోజున దేవదేవికి లొంగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆమె లేనిదే తన బ్రతుకు లేదని ఆ దశకు కూడా చేరిపోతారు విప్రనారాయణ వారు. విప్రనారాయణ వారి ధనవంతటిని కొల్లగొట్టేస్తారు. దేవదేవి తల్లి విప్రనారాయణ వారిని తన ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తుంది. శ్రీరంగనాథుని అనుగ్రహించే కొంతకాలమునకు విప్రనారాయణ వారు పశ్చాత్తాపంతో తన తుచ్చమైన కామం నుండి వీడి
తన శేష జీవితమును వినియోగించి భక్తాంగ్రేణువుగా పేరు పొందారు మన విప్రనారాయణ వారు. ఆయన తిరుమాలై అను దివ్య ప్రబంధమును, తిరుప్పళెళుచ్చి అను శ్రీరంగనాథ సుప్రభాతాన్ని కూడా రచించారు విప్రనారాయణ వారు. ఆరాధనా సమయమున తిరుప్పావునకు ముందుగా నేడును శ్రీ వైష్ణవాలయాల్లో గృహముల్లో ఈ సుప్రభాతాన్ని చాలామంది చదువుతూ ఉంటారు. అట్టి తొందరప్పొడి ఆళ్వార్ను ఆయన్ని పోలినటువంటి గోపిక నేడు గృహంలో ఉండటం, అమ్మవాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ గోపికను లేపటం ఈరోజు మనం తెలుసుకోగలిగాం. మనమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడేటటువంటి భావజాలానికి లోపల తాదాత్మ్యంలో ఉన్నటువంటి తొందరప్పొడి ఆళ్వార్ భావజాలాన్ని కలిగినటువంటి గోపికామణి లేచి అమ్మవాళ్ళ బృందంలో చేరతారు. అక్కడికి 14వ పాసురం అవుతుంది. రేపు మనం 15వ పాసురం గురించి మనం మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.